నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కార్యాలయంలో నూతన కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల ఎంపిక, కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కుతాయన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఏపీయూడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. పత్రికా రంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిందని వ్యాఖ్య. మనషా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో పోలీసుల భారీ ర్యాలీ. డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దుతామని సామూహిక ప్రతిజ్ఞ. తెలుగుదేశం అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. అలాంటి పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు మనమంతా గర్వంగా చెప్పుకోవాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు వస్తాయి. పదవులు పొందిన వారంతా పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఉద్బోధించారు. ఒంగోలు నూతన తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ, అనుబంధ విభాగాల కమిటీల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దామచర్ల మాట్లాడారు. ప్రతిపక్షంలో కంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. ఒకవైపు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూస్తూ మరోవైపు పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీ పదవుల ద్వారా గుర్తింపు, గౌరవం లభిస్తుందని తెలిపారు. పార్టీ కోసం క్రమశిక్షణతో సమయం కేటాయిస్తూ పనిచేసే వారికి పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మీకు పదవులు వస్తే మా అందరికీ వచ్చినట్లేనని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలని దామచర్ల జనార్దన్ రావు కోరారు. తెలుగుదేశం పార్టీ పరిశీలకులు దాసరి రాజా మాస్టర్ మాట్లాడుతూ రానున్న 4 ఏళ్లు పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా క్యాడర్ పనిచేయాలన్నారు. సమావేశానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరో పరిశీలకుడు కంచర్ల కోటయ్య మాట్లాడుతూ టీడీపీ సంస్థాగత ఎన్నికలు ఓపెన్ గా జరుగుతాయని, ఇలాంటి చరిత్ర ఏ పార్టీకి లేదన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మోదీ వెంకటేశ్వరరావు, వెనుకొండ సుబ్రహ్మణ్యం, నాయకులు కొడారి నాగేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, ఎద్దు శశికాంత్ భూషణ్, మాలెంపాటి కృష్ణారావు, తెలుగుదేశం మహిళా నాయకురాళ్లు నాళం నరసమ్మ, టి అనంతమ్మ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున, మా మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనం బాధ్యత అంటే మనం ప్రజల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మన మీద పెట్టుకుంటారు. మనకి గవర్నమెంట్ ఉంది కదా, మాకు ఈ పనులు ఉంది అని చెప్పేసి ఆశలో ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం చేయాల్సిన పని బాధ్యత మన మీద అపోజిషన్ కంటే ఇప్పుడు 2-3 రెట్లు పైన మనకు ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతగా పనిచేసే వాళ్ళే మనం కమిటీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇదివరకు ఏదో పెట్టాము ఉన్నాం, లేకపోతే ఆ కమిటీలో ఎవరైతే పనిచేసారో కూడా నాకు అన్నీ తెలుసు. ఈరోజు కూడా కమిటీలలో ఉండేవాళ్ళు మాత్రం దానికి కొంత టైం స్పెండ్ చేసేవాళ్ళు. దాంట్లో కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, కొంతమంది ఏదో విధంగా పక్క ఊరికి పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఏదైనా కూడా పార్టీకి కొంత టైం స్పెండ్ చేసి నాకు ఇచ్చిన బాధ్యత మనం ఏం చేసామనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఏదో ఇలా పదవులు అనేది చేయించుకోవడం, పదవులు ప్రతి ఒక్కరికి కావాలి. పదవి తీసుకునేది కాదు, పదవితో పాటు దాన్ని మనం ఏం చేసామనేది కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి పదవితో పాటు దీనికి ఏం కావాలి, మనం ఏం చేయాలి. పార్టీ ఫోన్ చేసింది, ఒక మీటింగ్ ఉందనగానే మనం ఖచ్చితంగా ఆ రోజు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏముందిలే ఇంకో పనికి వెళ్దామని చెప్పారు. దామచర్ల జనార్దన్ రావు గారు ఇది వారు చాలా కోపం అంటూ నేను చూడలేదు ఆయనలో. ఏంటయ్యా బాబు ఇప్పుడు అంటమే తప్ప ఆయన ఎప్పుడు అందరినీ దరిచేరుతుంటారు. ఆయన అభివృద్ధి కాముకుడు అంటారు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఒక విధంగా నా వయసు రీత్యా ఎందుకులే అనేసి ఒక్కోసారి విరామం పొందుతాం అనుకుంటుంటాను. కానీ జనార్దన్ గారు ఇచ్చే గౌరవం, జనార్దన్ గారి నియోజకవర్గంలో మీ కార్యకర్త ఇచ్చేటటువంటి గౌరవం ఇవన్నీ నాకు చాలా ఆనందాన్ని తెలియజేస్తుంటుంది.
కాబట్టి తప్పనిసరిలే ఇప్పుడే రాజా మాస్టర్ గారు మేము రూమ్ గదిలో మాట్లాడుకున్నాం. అంత ఏజ్ వచ్చినా కూడా ఇది అవుతున్నానంటే ఆయన దగ్గర మీరు కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటే మీరందరూ కూడా ధన్యులుగా నేను మనవి చేస్తున్నాను. దామోదర జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తారు. అటువంటి ఆలోచన ఉన్నవారు అయితేనే ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలని ప్రజలకు వెళ్ళడం, తద్వారా పార్టీ బలోపేతానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తామన్నా. ఒకే ఒక ప్రతిపాదన చేసి సెలవు తీసుకుంటాం. గత 1.5 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారికి ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే విషయం ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు అనేటువంటి నాకు అభిప్రాయం. పత్రికా రంగాన్ని కార్పొరేటివ్ వ్యవస్థ చెప్పుచేతుల్లోకి తీసుకువెళ్లారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఏపీడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభల్లో ప్రతినిధుల సభకు రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో పత్రికా రంగం పలు రకాలుగా విడిపోవడం దురదృష్టకరమని రామకృష్ణ పేర్కొన్నారు. సోషల్ మీడియా వచ్చినప్పటికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర ఎక్కువ తగ్గలేదన్నారు. పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీడియా రంగం అవసరం ఉందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించి సమస్యలు పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. 36వ రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు. లక్షల కోట్ల రూపాయల సంపద ఇవాళ కార్పొరేట్ వర్గాల దగ్గర ఉన్నప్పటికీ అంబానీలు, అదానీలు ఎందుకు ఈ వైపు వస్తూ ఉన్నారు? మీడియా రంగాన్ని తమ చెప్పు చేతులు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఎందుకు కొనేసుకుంటా ఉన్నారు? అవసరమైతే ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? కాబట్టి ఏమంటే ప్రపంచంలో, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో మీడియా రంగానికి ఉన్న ప్రాధాన్యత మాత్రం ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయలేరు. కాబట్టి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తాను. ఇవాళ సమాజంలో జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా మత ఉన్మాదానికి వ్యతిరేకంగా, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఖచ్చితంగా మీడియా రంగం ముందుండాలి. ఆ దిశగా మీరందరూ కూడా పనిచేయాలని కోరుతూ, ఏది ఏమైనా సరే నేను ఒకటి మాత్రం నాకు చాలా సంతోషము. ఇవాళ మన రాష్ట్రంలో, దేశంలో వామపక్ష బలం తగ్గినప్పటికీ, కమ్యూనిస్టు ఉద్యమం ప్రభావం తగ్గినా ఇప్పటికి కూడా మీడియాలో ఇంకొంత ప్రాధాన్యత ఉందంటే దానికి గర్వంగా చెప్పగలను. దానికి మన యూనియనే కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టవంతంగా అమలు చేసేందుకు మార్గదర్శకాలను గుర్తించడంలోనూ తీసుకోవలసిన చర్యలపై ప్రకాశం భవనం నుంచి మార్కాపురం సబ్ కలెక్టర్ సాహిద్ వెంకట్ త్రివినాక్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ తమీం అన్సారియా ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 74,000కు పైగా బంగారు కుటుంబాలను ప్రాథమికంగా గుర్తించామని కలెక్టర్ అన్నారు. వీరికి కావలసిన అవసరాలను గుర్తించడంతో పాటు వాటిని సమకూర్చి ఆయా కుటుంబాలకు అండగా ఉండే మార్గదర్శకాలను కూడా త్వరగా గుర్తించాలన్నారు. సంబంధిత వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే ఎన్ఆర్ఐలు, ఇతర ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించాలన్నారు. ఎన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకోవచ్చునని, ఈ విషయంలో పరిమితి ఏమీ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్లో డిఆర్ఓ బి చిన్నవోబులేసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఒక్కసారి ఈ ఫ్యామిలీస్ మనం ఐడెంటిఫై
అందరు హెచ్ఓడీస్ ఉన్నారు, అందరు కూడా. సో దీంట్లో మీకు తెలిసిన వారు, మీ మండలంలో ఉన్నవారు, సో ఒక లిస్ట్ ఒకటి ఇమీడియట్ గా తయారు చేయాలి. హెల్ప్ కు వస్తారా లేదా అన్నది ఆలోచించకండి. పొటెన్షియల్ గా మీకు ఐడియా ఉంటది, చేసేస్తారు, వారిని ఇంక్లూడ్ చేయండి. కొంతమంది 1 or 2 times వారితో మాట్లాడి కొద్దిగా మనకు మోటివేట్ చేస్తే వారు వస్తారు. అలాంటి వారు అందరినీ కూడా మీ లిస్టులో, మీ మండల్ లెవెల్ లిస్ట్, బోత్ ఎంపీఓ అండ్ తహసీల్దార్ మీరు కూర్చొని తయారు చేయండి. తహసీల్దార్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది, అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఎవరు, పెద్ద రిచ్ పీపుల్ ఉన్నవారు, వారు హెల్ప్ చేయగలుగుతారు, అలాంటి వారిని లిస్ట్ అవుట్ చేయండి. వారి విలేజ్ లోనే వారు అడాప్ట్ చేసుకోవాలంటే అడాప్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ 3 యాక్టివిటీస్, ఒకటి వల్నరబుల్ చిల్డ్రన్ సర్వే మహిళా పోలీస్ ద్వారా 10 days లో కంప్లీట్ చేయమని చెప్పి ఉన్నాము, అది చేస్తారు. రెండోది ఈ P4 కుటుంబాలకు వారికి ఒక నీడ్స్ ఏంటి అది కనుక్కోవడం. థర్డ్ మార్గదర్శిస్ అంటే ఆల్రెడీ చెప్పి ఉన్నాను, రిచ్ పీపుల్ హు ఆర్ రెడీ టు కాంట్రిబ్యూట్, అది వారి ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ కావచ్చు ఆర్ ఇంట్రెస్ట్ గా ఏదైనా ఒక కుటుంబాలకు వారికి ఒక మెంటరింగ్ టైప్. సో ఇప్పుడు ఎందుకు మీరు అందరికీ కూడా ఈ క్లారిటీ అనేది ఉండాలి. ఇది అడాప్షన్ అంటే ఎక్కువ మందికి ఉంటుంది, మేమే ఆ ఫ్యామిలీని పూర్తిగా తీసుకుని మేమే అన్ని చేయాలనే ఒక బర్డన్ ఫీల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ముందే ఒక క్లారిటీ డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దుతాం అంటూ ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. నషాముక్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నుండి అద్దంకి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా 4 నెలల్లోనే నాటుసారా తయారీని అరికట్టడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. డ్రగ్స్, గంజాయి నివారణ కోసం జిల్లాలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని, వారికి విద్యార్థులు పట్టుబడితే వారి జీవితాలు నాశనమవుతాయని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులు గంజాయికి అలవాటు పడి మత్తులో జోగారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత, విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో మత్తు పదార్థాలను రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, లైవ్ స్టాక్ బోర్డు చైర్మన్ షేక్ రియాజ్, జనసేన నాయకులు కంది రవిశంకర్, అధికారులు పాల్గొన్నారు. ర్యాలీని దామచర్ల జనార్దన్, ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. పోయినసారి కూడా 2-3 సార్లు మనం ఇక్కడే మాట్లాడాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా పాత గవర్నమెంట్లో ఎక్కువ మంది 1720 మంది చనిపోవడం జరిగింది డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యి. దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈగల్ పేరు మీద ఒక 30 మందిని సపరేట్ టీంని ఈరోజు ఏర్పాటు చేశారు. ఆ సపరేట్ టీం ఎక్కడున్నా కూడా, ఎక్కడ డ్రగ్స్ అమ్మినా, ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేసే విధంగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకురావడానికి ఈరోజు పోలీసు స్పెషల్ ఫోర్స్ని ఒకటి ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ భవిష్యత్తు ఇంపార్టెంట్. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరందరూ కూడా అలాంటి వాటికి వెళ్లకుండా సీరియస్గా మీరందరూ కూడా చదువు మీద ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, మనమందరం గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ఎక్కువ మీకు ఎన్నో అంబిషన్స్ ఉంటాయి. యాజ్ స్టూడెంట్స్ మీరు అమెరికా వెళ్ళాలనుకుంటారు, ఆఫీసర్స్ కావాలనుకుంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలనుకుంటారు, డాక్టర్ అని ఏది మీ ఏ అంబిషన్ అయినా మీకు ఫుల్ఫిల్ చేయాలంటే మీ ప్రవర్తన బాగుండాలి. మరీ ముఖ్యంగా మీరు డ్రగ్స్ అలాగ అలవాటు పడితే ఆటోమేటిక్గా మీ మీద కేసులు అలాంటివి ఉండి మీ జీవితాలు, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఆశయాలే వాళ్ళ డ్రీమ్స్నే మీరు చదవబడుతున్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఒక వ్యక్తి తీసుకుంటే మీ పర్సనల్ క్యారియరే నాశనం అవుతుంది. అదే కాకుండా మీ సొసైటీ, మీ ఊరు, మీ కులం అన్నిటికీ మీరు చెడ్డ పేరు తెస్తారు. కాబట్టి మంచి యూత్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే ఈ అభిప్రాయం డ్రగ్స్ దానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈగిల్ వ్యవస్థ, పోలీసులు అన్ని విధంగా చేస్తున్నారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. గవర్నమెంట్ తరఫున ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎమ్మెల్యే సంతనూతుల్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక సంస్థని ఈగల్ ఇన్స్టిట్యూషన్ని మొదలుపెట్టి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ 1972 అనే నంబర్ పెట్టి స్పెషల్ కోడ్స్ అదేవిధంగా కంట్రోల్ సెల్స్ ఇవి అన్ని ప్రత్యేకంగా పెట్టి దీనిపైన ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా యాంటీ నార్కోటిక్స్ క్లబ్స్ అనేది ఫామ్ చేసి పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తున్నాము. మన జిల్లాలో కూడా ఫిబ్రవరి మంత్ నవోదయం 2.0 అనేది స్టార్ట్ చేసి వితిన్ 4 months మన ప్రకాశం జిల్లాని ఎంతోమంది యువత తెలియకుండా ఈ గాంజా ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్తోనూ లేదంటే కాలనీ ఉన్నటువంటి విద్యార్థులతోనూ లేదంటే గాలికి చేతుల్లో తిరుగుతున్నటువంటి రౌడీలతోనూ వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈ గాంజా వాడకం జరుగుతుంది. ఒక్కసారి గాంజా వాడితే జీవితంలో మళ్ళీ వెనక్కి వచ్చే చాలా వరకు వాళ్ళు అలా ముందరికి జైలుకి వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి విద్యావకాశాలు అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు. ఒకసారి రికార్డులకు ఎక్కిన తర్వాత రౌడీ షీట్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ లేకుండా మంచి భారతదేశం అలాగే మంచి ఆంధ్రప్రదేశ్ ఉండాలనేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రోగ్రాం తలపెట్టదలిసి ఈరోజు యాంటీ డ్రగ్స్ డేగా ఉన్నటువంటి ఈ రోజుని మనం ఒక మంచి అవగాహన కార్యక్రమం కల్పించాలా విద్యార్థులకు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో నాణ్యమైన పొగాకు తీసుకువెళ్లినా గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ రైతులు కొండపి గుంటూరు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపే ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం బోర్డులో పొగాకు అమ్మకాలు జరగకుండా రైతులు వేలం బహిష్కరించారు. అది
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఇబ్బందులకు గురిచేసిందని బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎమర్జెన్సీ నాటకాన్ని తీసుకొచ్చిందని జిల్లా అధ్యక్షులు షేక్ సైదా విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ 11 సంవత్సరాల పరిపాలనలో నిత్యం ఎమర్జెన్సీ కొనసాగుతుందని, అన్ని వర్గాలపై దాడులు చేస్తుందని, కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని పరిపాలన సాగిస్తుందని, బీజేపీని సాగనంపాల్సిన సమయం దగ్గర పడిందని తెలిపారు. ఆనాటి పరిస్థితుల్లో భారతదేశాన్ని కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయికి బీజేపీ లేదని తెలిపారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాగర్లమూడి కోటేశ్వరరావు, ప్రసన్న కుమార్, కైపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోడీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ వేసినటువంటి పరిస్థితి. ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తాం. ఏ విధంగా మరి జర్నలిస్టులను కూడా ఆ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు రాస్తే, అలాగే ఇంటర్వ్యూలు చేస్తే, మీడియా ద్వారా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరిస్తే ఏ విధంగా జైల్లో కుక్కారో, ఏ విధంగా బీజేపీ హింసాత్మక మూక మరి యొక్క జర్నలిస్టులు కూడా ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం. మానవ హక్కుల నాయకుల్ని ఏ విధంగా హతమార్చారో, జైల్లో పెట్టారో మనం చూసాం. సిగ్గు లేకుండా రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని మేము జరుపుతామని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏమనాలి? ఇది మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్లుగా బీజేపీ వ్యవహారం తీరు ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎమర్జెన్సీ గురించి మాట్లాడేది వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉందా? వీళ్ళు ఒక గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు మత రాజకీయాలు, కుల రాజకీయాలు, రాముడి పేరుతోటి, కృష్ణుడి పేరుతోటి, బాబరీ మసీద్ పేరుతోటి ఏ విధంగా ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఈ 11 సంవత్సరాల పాలనలో మోడీ ఈ దేశాభివృద్ధి కోసం నేను ఈ యొక్క పని చేశానని చెప్పేటువంటి ధైర్యం, దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను. భారత రాజ్యాంగాన్ని గౌరవించలేని, భారత రాజ్యాంగాన్ని చదవని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని పార్లమెంట్లో అంబేద్కర్ బుద్ధిన్నవాడు ఎవడైనా సరే, చదువుకున్నాడు ఎవరైనా సరే, రాజకీయ నాయకుడు ఎవరైనా సరే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఈ దేశం ఏర్పడి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించారు. అంటే పార్లమెంట్లో అంబేద్కర్ గారు అవమానించారంటే వాళ్ళు చదువు కానట్టే, వాళ్ళు ఇల్లిటరేట్స్ లెక్కే. ఈ దేశంలో మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, హత్యలు చేసి, ఆఖరికి అన్నం పెట్టే రైతును కూడా ఢిల్లీలో అరెస్టులు చేసి వాళ్ళు నేలతో కొట్టి చంపించిన సిగ్గుమాలిన ప్రభుత్వం బీజేపీ. గడిచిన ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఉరవకొండ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరావు ఆరోపించారు. ఒంగోలు విచ్చేసిన ఆయన స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా నిరుత్సాహపరిచింది సంవత్సర పాలన. రాష్ట్ర ప్రజలనే కాకుండా చివరికి కూటమి పార్టీల్లో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పాలన సజావుగా జరుగుతూ ఉంది, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతూ ఉందనేటువంటి
అభిప్రాయం ఏమాత్రం కూడా లేదు. సొంత పార్టీల్లోనే వ్యతిరేక వాయిస్ అంతా కూడా మనమంతా వినడం జరిగింది. అనుకుంటా ఉన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, సంవత్సరం కావస్తున్నా కూడా ఏ హామీలు నెరవేర్చలేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. గతంలో జగన్ గారి పరిపాలన చూశారు. కరోనా వచ్చినా అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా జగన్ గారు ఒక క్యాలెండర్ ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేవారు. ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేవి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో బిజినెస్లు అన్నీ కూడా పెరిగాయి, జిఎస్టీ వసూళ్లు పెరిగాయి, సేల్స్ ట్యాక్స్ పెరిగాయి. దేంట్లో కూడా ఈ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. అప్పులు విపరీతంగా చేస్తూ ఉంది. ఇంత అప్పులు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది లేదు. ఎంతసేపు ఉన్న అమరావతి పాట పాడుకుంటూ ఉన్నారు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఒక అమరావతి పైన ఖర్చు పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటల పట్ల రాష్ట్ర ప్రజలు విస్తుపోతూ ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారి పాలన అంతా కూడా ఒక వంచనతో కూడుకున్నటువంటిది. ప్రజలకు షూరిటీలు అని చెప్పి ఏమాత్రం కూడా గ్యారెంటీ లేనటువంటి పరిపాలన చేస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేయకపోవడం వల్ల ఏ దాంట్లో ఎంతెంత ప్రజలకు నష్టం జరిగింది, ఎంత మోసం జరిగింది అనేటువంటి విషయాలను కూడా వివరించబోతున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అనేక సంస్కరణలు పథకాల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుంది, దానివల్ల కూడా ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టే అక్కడ కూడా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజల్లో అసంతృప్తి స్టార్ట్ అయింది. రౌకొండ నియోజకవర్గంలో కూడా మంత్రి గారు ఏదో చేస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ వాళ్ళకి ఈ సంవత్సర కాలంలో అట్లాంటిది ఏమీ కనపడలేదనేటువంటి స్పష్టంగా తెలుస్తాం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో విధించిన ఎమర్జెన్సీ దేశ చరిత్రలోనే చీకటి దినం అని భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీరామ్ శర్మ అన్నారు. ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏకేవీకే కళాశాలలో సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ పట్టు కోల్పోతున్న తరుణంలో ఎమర్జెన్సీ కుట్రకు పాల్పడ్డారని తెలిపారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడింది ఆర్ఎస్ఎస్ అని అన్నారు. సమావేశంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు పివి శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం సంపాదించడం సంతోషంగా ఉన్న తరుణంలో ఆ తర్వాత 1950 జనవరి 26న మనం గణతంత్ర దేశంగా ఆవిష్కరించుకున్నాం. 1975 జూన్ 25న భారత పౌర హక్కులను కాలు రాసిన రోజు. ఆ రోజు పగ్గాలు అప్పచెప్పారు. అందరూ కష్టపడి సంపాదించుకున్నారు. ఆమెకు పగ్గాలు అప్పచెప్పితే ఆమె గర్వం, ఆమె అనిశ్చితతోడికి అందరూ ఆనాడు కష్టపడినటువంటి వ్యక్తులు అందరూ బలైపోయారు. ఇందిరాగాంధీ గారు 1966వ సంవత్సరం జనవరిలో దేశ ప్రధానిగా చేపట్టారు. ఆ తర్వాత ఆమె శుభ చేతుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఆమెకు అడిగిడిగా ఉన్న వ్యక్తులకి దగ్గర చేర్చుకొని మిగతా ఆమె భజప్రదంగా ఉండే వాళ్ళందరినీ దగ్గర తీసుకొని మిగతా వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఖరాబ్ చేసి వాళ్ళని రాజ్యమా చేశారు. అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి బయటికి రాకుండా బదలాం చేసి సత్యాగ్రహాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డచడం కోసం ఇందిరాగాంధీ అతి క్రూరాతిఘోరమైనటువంటి చర్యలు తీసుకుంది. అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి కాళ్ళు అందులో పెట్టి అడుగున మంట పెడితే ఆ నీళ్లు తెల్లిపోతుంటే ఆ కాళ్ళు ఆ నీళ్ళల్లో ఉండేవి, వంకలు పోయేది కొంతమందికి ఆ కాళ్ళు. అంత క్రూరమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళు ఎవరు వెళ్ళగలరు, పోరాటం జరిపారు. జరిపి చివరికి 29 మంది ఎమ్మెల్యేలు దిగిరారు. మిగతా వాళ్ళందరూ రాజీనామా చేశారు. మరాఠీ దేశాయి గుజరాత్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్ జరపాలని చెప్పి ఆయన ఒంగోలుకు చెందిన పలువురు వైసీపీ నాయకులకు రాష్ట్ర స్థాయిలో పదవులు లభించాయి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను
ఆదేశాల మేరకు రాష్ట్ర రైతు విభాగం జోనల్ అధ్యక్షులుగా కొత్తపట్నం మండలానికి చెందిన ఆళ్ల రవీంద్రారెడ్డి, సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన సానికొమ్ము రామిరెడ్డి నియమితులయ్యారు. నూతనంగా పదవులు పొందిన ఇరువురిని ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, లంకపోతు అంజిరెడ్డి, పలువురు వైసీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చుండూరి రవిబాబు వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రైతు విభాగం సంబంధించి జోనల్ ప్రెసిడెంట్గా నియామకం చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా పూజ్యులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు, మరి మా మండలంలో ఉన్న అన్ని గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా అందరి ఆశీస్సులతో ఈరోజు ఈ పదవిని చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పదవి ఇచ్చి నాకు బాధ్యతను పెంచి పార్టీలో చురుగ్గా పనిచేయమని నాకు మా అందరూ సహకారాలు అందించి నాకు ఈ పదవి ఇప్పించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించిన సమస్యలపై ఏ సమస్యలు వచ్చినా రైతులకి వాటి మీద స్పందించి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసే విధంగా ముందుకు నడుచుకుంటూ ఇటు పార్టీకి ప్లస్ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ జోనల్ ఇన్ఛార్జి ప్రెసిడెంట్గా ఇచ్చున్నారు కాబట్టి ఇంకా ఏరే జిల్లాలో ఉన్న కూడా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య ఈ పొగాకు దాని మీద కూడా మన గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొదులు ఇచ్చేయటం జరిగింది. అలాంటి ఎన్నో సమస్యలు రైతులు ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరి సమస్యల మీద ఆ రైతులకు ఉన్నటువంటి సమస్యలని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి, అధికారులకు తెలియపరిచి వాళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి వాళ్ళకి ఎలవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, నేడు ఆషాఢ మాసం ప్రారంభం. పాడ్యమ తిథిని పురస్కరించుకొని విజయ వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. జూలై 4వ తేదీ వరకు అమ్మవారు రోజుకొక అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. బాలాజీరావుపేటలోని అంకమ్మ, పోలేరమ్మ, మాలక్ష్మమ్మ దేవస్థానంలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మేళతాళాలతో కలశ స్థాపన చేశారు. అర్చక స్వాములు జొన్నలగడ్డ వేదసాయి శర్మ పంచామృత అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. పోలేరమ్మ దేవస్థానం అర్చకులు అంపేరాయని శ్రీనివాస శర్మ, దేవస్థానం నిర్వాహకులు వేమ వెంకటస్వామి కార్యక్రమాలను పర్యవేక్షించారు. పదవ తరగతి పాస్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు కోరారు.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిందని, రెండో విడత అడ్మిషన్లకు జూలై 15వ తేదీ వరకు గడువు ఉందన్నారు. జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐటీఐ కోర్సు పూర్తయిన వెంటనే ప్లేస్మెంట్ల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ రేపు 15/7/2020 దాకా ఉన్నాయండి. పిల్లలు 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలు లేదా 10th ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ITI.nic.inలో వెబ్ పోర్టల్లో ఆన్లైన్లో 15/7/2020 దాకా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నటువంటి పిల్లలు ఆ రిసిప్ట్ ఎక్నాలజ్మెంట్ తీసుకుని వచ్చి మా ఐటీఐకి వచ్చేసేసి ఏ గవర్నమెంట్ ఐటీఐకి అయినా వెళ్ళినా పర్వాలేదు, ఒకసారి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాలి. మంచి భవిష్యత్తు ఉంది వీటికి. ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి 18-19 సంవత్సరాలకే ఉపాధి పొంది లైఫ్లో సెటిల్ అవ్వచ్చండి. ప్రజెంట్ మా దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ ఫేజ్లో 264కి 110 సీట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 154 సీట్లు ఉన్నాయి గవర్నమెంట్ ఐటీఐ బాయ్స్లో. అలానే గర్ల్స్ ఐటీఐలో కూడా ఒక 150 సీట్లు ఉన్నాయి. మార్కాపురంలో కూడా ఒక 70 సీట్లు ఉన్నాయి. ఇవే కాకుండా 36 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి జిల్లాలో. యువత ఐటీఐలో బాగా చేరి లైఫ్లో సెటిల్ అవ్వాలని ఆశిస్తూ గత 25 సంవత్సరాలుగా జైరామ్ హాల్ సెంటర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై భీమరాజు వారు వీధిలోని పాఠశాలకు బదిలీపై వెళుతున్న నత్తల ఝాన్సీ రాణి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇరవై 25 సంవత్సరాల క్రిందట ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి అదే స్కూలులో కొనసాగడం అభినందించదగ్గ విషయమని ఉపాధ్యాయులు మాస్టర్ సుబ్బారావు, సిహెచ్ కోటేశ్వరరావు అన్నారు. బదిలీపై వెళుతున్న ఝాన్సీ రాణిని ఘనంగా సత్కరించారు. ఈ స్కూల్లో పిల్లలందరూ కొండ మీద పిల్లలండి, ఎస్టీ కాలనీ పిల్లలు. మేము అలాంటి పిల్లలకి బాగా చదువు చెప్పి డెవలప్ చేయాలని అనుకున్నాము. ఈ స్కూల్లో 2 పోస్టులు ఉన్నాయండి 2000 నుంచి. అయితే ఆ 2 పోస్టులు పోకుండా కాపాడుకుంటూ ఇప్పుడు దాకా వచ్చామండి. పిల్లల్ని బాగా మాకు ఉన్న ఇదితోనే పిల్లల్ని బాగా మేము క్రమశిక్షణతో చేసి 2 పోస్టుల వరకు బడిని నిలబెట్టగలిగామండి. అయితే గతంలో 1 సంవత్సరం క్రితం కూడా మమ్మల్ని ఇక్కడ నుంచి వెకేట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారండి డిఈఓ వాళ్ళు. కానీ మేము పేరెంట్స్ కమిటీ సహకారంతో, మా స్కూల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సహకారంతో మా స్కూల్ని ఈ ఆవరణలో నిలబెట్టాలని చెప్పేసి ఓల్డ్ స్టూడెంట్స్ సహకారంతో, తర్వాత మా ఉపాధ్యాయులు స్టాఫ్ అందరి సహకారంతో స్కూల్ని ఇక్కడే తిరిగి 6 లక్షల వ్యయంతో ఖర్చు చేసుకొని ఇక్కడే ఉండేటట్టు ఏర్పాటు చేసుకొని ప్రస్తుత డిఈఓ అయినటువంటి ఏ కిరణ్ కుమార్ గారు కూడా మా స్కూల్ని విజిట్ చేసి బిల్డింగ్ అంతా బాగుందని ఇక్కడే కొనసాగించాలని తెలియజేశారు. అయితే నేను మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్లో నాకు పిఎస్హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చి భీమరాజు వారి వీధి స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ పాఠశాలలో చేరినందుకు ఈ పిల్లలకి ఈరోజు భోజనాలు, పుస్తకాలు, పలకలు, నోట్బుక్స్ పంపిణీ చేయటం అయ్యింది. నా వృత్తిలో మా కుటుంబము, నా భర్త సహకారాలు ఉండటం వల్ల నేను ముందుకు పోగలుగుతున్నానని తెలియజేస్తాను. తను పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇక్కడ మేము పిల్లవాడిని మార్చి 31న ఈ స్కూల్లో పాఠశాల పిల్లలకి ప్రతి ఇయర్ పుస్తకాలు, నోట్బుక్స్, భోజనము ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ స్కూల్కి 4 సార్లు కమిషనర్లను చేశారు. ఎవరెవరంటే రవికుమార్ సార్ని, అలాగే సంక్రాంతి వెంకటేశ్వర సార్ని, తర్వాత ఎం వెంకటేశ్వరరావు సార్ని, తర్వాత కొరసపాడు మండలం మేదరమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందించిన సన్నబియ్యంతో విద్యార్థులు సంతృప్తిగా భోజనం చేస్తున్నారని హెచ్ఎం అంజనీదేవి తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు తామే స్వయంగా ఆహారాన్ని వడ్డిస్తున్నట్లు తెలిపారు. స్టడీ అవర్స్ ద్వారా విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఇక్కడ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మాకు సన్న బియ్యం పంపిణీ చేశారు. మేము ఇక్కడ మధ్యాహ్నం భోజనం తృప్తిగా తింటున్నాము. మన పాఠశాల గౌరవ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల
పాఠశాల విద్యార్థులందరూ కూడా తృప్తిగా చక్కగా భోజనం చేస్తున్నారు. చాలా పాఠశాల తరఫున విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసము పాఠశాలలో ప్రత్యేక స్టడీ అవర్స్ను ఇప్పటి నుంచే నిర్వహించి 10th క్లాస్ రిజల్ట్ మీద మరియు NMS అంశాల మీద విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దడం ఉద్దేశంతో స్పెషల్ క్లాసెస్ రన్ చేస్తున్నాము. సో మా పాఠశాల నెక్స్ట్ ఇయర్కి అన్ని రంగాల్లో ముందుండాలని విద్యార్థులను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా ప్రారంభించేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. టీడీపీ కార్యాలయంలో నూతన కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు ఎంపిక, కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కుతాయన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఏపీయూడబ్ల్యూజే 36వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. పత్రికా రంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిందని వ్యాఖ్య. మనషా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో పోలీసుల భారీ ర్యాలీ. డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దుతామని సామూహిక ప్రతిజ్ఞ. డి న్యూస్లో నేటి మాట. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్లకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం. ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.